హలో గాయ్స్! ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్. అందరూ సాయంత్రం మాటలు ముగ్గులు పెడితే మేము మాత్రం మార్నింగే ఎందుకు పెడుతున్నాం అనుకుంటున్నారా? ఏం లేదు, సాయంత్రం అయ్యేసరికి దోమలు చంపేస్తున్నాయని మార్నింగే స్టార్ట్ చేసేసాం. మేమైతే ఈసారి ముగ్గులు బయట పెట్టలేదు. ఎందుకంటే లాస్ట్ టైం న్యూ ఇయర్‌కి పెట్టినవి ఒక్క రోజులోనే చెరిపేశారు. సో, మేము అందుకే ఈసారి లోపల వేసుకుందామని ఫిక్స్ అయ్యి లోపల వేశాం. నేను మీకు చూపిస్తున్నాను కదా! ఇవన్నీ నేను భోగిమంట వేద్దామని కలెక్ట్ చేసి పెట్టాను. ఇవన్నీ వచ్చేసి కొబ్బరి చెట్టుకి సంబంధించినవే. అంటే మా ఇంటికి కొబ్బరి బొండాలు తీసుకురావడానికి వచ్చిన అతనొస్తే అతని చేత కొన్ని కొమ్మలు కొట్టించి అవి అలా ఎండబెట్టాను. ఈ పిడకలు వచ్చేసి మా తమ్ముడు నా కోసం చేసినవి. వాటిని ఇంకా దండగుచ్చే టైం లేక అలానే వదిలేసాను అనుకోండి. నేను ఫస్ట్ టైం వేయడం కాబట్టి నాకు తెలీదు. వాడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాడంట వాళ్ళ ఇంటి దగ్గర వేయడానికి పిడకలు. ఇంకా మా ఇంట్లో కొన్ని పాత వస్తువులుంటే అవి కూడా భోగిమంటలో వేసేద్దామని తెచ్చి బయట పెట్టాను. బయటికి వెళ్ళి చూసేసరికి ఇంకా ఎవరూ స్టార్ట్ చేయలేదు భోగిమంట వేయడం. ప్రతి ఇయర్ ఈ టైంకి అయితే ఎవరింటి ముందు వాళ్ళు చిన్న చిన్నగా వేసుకునేవారు. బట్ ఈ ఇయర్ ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేరు. జస్ట్ స్ట్రీట్ చివర మాత్రం ఒక పెద్ద భోగిమంట వేశారంతే. సరే ఇంకెలానో లేసాం కదా అని చెప్పి మేము వేయడం స్టార్ట్ చేసేసాం. లోపల ఉన్నవన్నీ బయటికి తెచ్చి అక్కడ పెట్టి ఇంకా ముగ్గు వేసిన చోట భోగిమంట వేయడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. నేను మా మమ్మీ వేస్తుంటే మా చెల్లి నా కోసం వీడియో తీసి పెట్టింది. మమ్మీ అంటుంది, వెళ్ళి అన్నీ బయటికి తీసుకురా, కొన్ని కొన్ని తీసుకొస్తావేంటి అని. ఇంకా అన్నీ అలా బయటికి తీసుకొచ్చి పెడితే మా మమ్మీ వాటన్నిటిని సెట్ చేసి పెడుతుంది. లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి తీసుకొచ్చి దేవుడిని తలుచుకొని మంట వేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ వెలిగించు, అక్కడ వెలిగించు అని మా మమ్మీ చెప్తుంది నాకు, ఇలా వేయాలి అలా వేయాలి అని. జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా. అంటే లైక్ కొంతమంది భోగిమంటలు స్నానం చేసి వేసుకుంటారు. అండ్ ఇంకొంతమంది స్నానం చేయకుండా వేసి ఆ వచ్చిన మంట మీద వేడి నీళ్ళు కాసి పెట్టుకుంటారు కదా. అలా మీరే ఎలా చేస్తారో నాకు చెప్పండి కమెంట్స్లో. మేమైతే ఫ్రెష్ అయ్యాకనే భోగిమంట అనేది వేస్తాము. ఎవ్రీ ఇయర్ మా పక్కింటి ఆంటీ వాళ్ళు వేస్తే అక్కడికి వెళ్ళి జస్ట్ దండం పెట్టుకుని వచ్చేసి అలా ఉండేవాళ్ళం. బట్ ఈ ఇయర్ వచ్చేసి దానికోసం ప్రిపరేషన్ అంతా చేసి మేమే వేస్తుంటే ఒక కొత్త ఫీల్ వచ్చింది. నాకు కూడా ఫెస్టివల్ వైబ్స్ వచ్చాయనిపించింది. ఇంకా ప్రతి ఇయర్ కూడా ఇలానే చేసుకోవాలని అనిపించింది. ఇంకా అలా మంట వెలిగిన తర్వాత బయట చల్లగా ఉంది కదా. సో కాసేపు నేను, మమ్మీ, చెల్లి అలా మంట దగ్గర కూర్చుని అలా కొంతసేపు ఎంజాయ్ చేసాము జోక్స్ వేసుకుని. భోగిమంట వేసి కాసేపు అలా చిల్ అయిన తర్వాత దేవుడి దగ్గర అలంకరించాలని చెప్పి ఇంకా లోపలికి వచ్చేసాము. మా ఇంట్లో దేవుణ్ణి సింపుల్గా ఇలా అలంకరించుకున్నాము. మీ ఇంట్లో కూడా సంక్రాంతి, భోగి రోజు పూజ చేసుకుంటారా? చేసుకుంటే ఎలా చేసుకుంటారో నాకు కూడా చెప్పండి. ఇప్పుడైతే వంట ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. మా డాడీ వచ్చేసి భోజనాలు పెట్టుకున్నారు. సో దానికోసమని వంట మనిషిని పెట్టేశాము. బికాస్ ఒకళ్ళిద్దరు కాదు కదా, ఒక 50 మెంబర్స్కి మేమే వండాలంటే కష్టమైపోతుంది. సో 2 డేస్కి వచ్చేసి ఆంటీని మాట్లాడాము. ఆంటీ మాత్రం చాలా ఫన్ చేసింది. సంక్రాంతి రోజు వచ్చేసి మొత్తం వెజ్ ఐటమ్స్ పెట్టుకుంటే ఇంకా కనుమ రోజు వచ్చేసి కంప్లీట్గా నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టుకున్నాము. మీరు చూడొచ్చు ఆంటీ బగారా రైస్ అవి ఎలా ప్రిపేర్ చేస్తుందో. నేను కంప్లీట్ రెసిపీ కూడా వీడియో తీశాను. మీకు కానీ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఆంటీ వచ్చేసి ఇక్కడ బిర్యానీకి దమ్ పెడుతుంది. నాకు అర్థం కాలే, అంటే లైక్ దమ్ నార్మల్గా పెడతారు కదా, ఇక్కడ బనానా లీవ్స్ వేసి పెట్టిందనమాట ఆంటీ. నేను అడిగా, ఆంటీ ఏంటి ఇట్లా పెడుతున్నారు అంటే ఆవిడ చెప్తుంది అనమాట, కొంచెం టేస్ట్ బాగుంటుందమ్మా ఇట్లా పెడితే.
అని అలా చెప్తుందనమాట ఆ ఆంటీ. నేనేదో నార్మల్‌గా వెళ్ళి అలా ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తుంటే ఆంటీ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఇలా చేయాలి ఫ్రెండ్స్, అలా చేయాలి ఫ్రెండ్స్ అంటుంది. నేను మీకు ఇప్పుడు చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను. ఒకసారి మీరు కూడా వినండి ఆంటీ ఎలా మాట్లాడుతుందో. ఏమేమి కలిపారు అందులో చెప్పండి. ఫస్ట్‌గా సాల్ట్ వేసుకోవాలి. బంగాళదుంపల ముక్కలు కట్ చేసుకోవాలి ముందు. బంగాళదుంపలు నీళ్ళలో నానేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం రెడ్గా ఆనాలంటే కాస్త కలర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకపోతే మానేయాలి. ఫ్రెండ్స్ అయిపోయింది. వేడి నూనెలో వేసుకోవాలి. ఇది వచ్చేసి కనుమ రోజు అనమాట. మేము వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేసుకున్నాము. అంటే చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాము. ఆంటీ వచ్చేసి అప్పుడే కర్రీ వండడం స్టార్ట్ చేసేసింది. ఈ ఆంటీ వచ్చి వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే ఆ ఆంటీ కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. నేను ఇక్కడ కూడా వీడియో తీస్తుంటే ఆంటీ అక్కడి నుంచి కాదమ్మా ఇక్కడికి వచ్చి తీయి బాగా వస్తుంది అంటుంది. ఆంటీ మాత్రం చాలా ఫన్ చేసింది 2 days. ఫెస్టివల్ని ఎంజాయ్ చేసే కన్నా ఈ వంటలు వండుకోవడంలోనే మాకు 2 days అయిపోయిందని చెప్పొచ్చు. మీరు అనొచ్చు వాళ్ళని పెట్టేసుకున్నారు కదా మీకేముంటుంది ఇంకా అని. బట్ అన్నీ అందివ్వాలి కదా, సో అట్లానే అయిపోయాయి ఈ 2 days. ఇంకా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ వచ్చేసి చిన్న చిన్న బౌల్స్లోకి తీసేస్తున్నారు. డిషెస్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇక్కడ ఎగ్ ఫ్రై ఉంది. ఇంకా అటు సైడ్ వచ్చేసి పైన రైస్ ఉంటే కింద వచ్చేసి బిర్యానీ ఉంది. అరే చూపిరా అంటే మా తమ్ముడు చూడండి సాల్ట్ డబ్బా కూడా తీసి చూపిస్తున్నాడు, పెట్టుకోక్క నువ్వు యూట్యూబ్లో అని. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి అది వచ్చేసి రైతా అండ్ పైన లెమన్స్, కింద ములక్కాడ కర్రీ అండ్ ఆ కింద బంగాళదుంప కర్రీ. అవన్నీ ఎందుకు అంటారా అంటే కనుమ రోజు కూడా నాన్ వెజ్ తినని వాళ్ళు కొంతమంది ఉంటారు, సో వాళ్ళ కోసం అనమాట. ఆ కింద పెద్ద దాంట్లో వచ్చేసి చికెన్ కర్రీ చేసాము. అందరం తినడం అయిపోయాక ఇంకా కజిన్స్ అందరూ కలిసి గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసాము. ఇక్కడ కబడ్డీ ఆడుతున్నాం అనమాట మేమందరం. ఇంక ఇలా మా డే అనేది ఎండ్ అయింది. ఈసారి మా పొంగల్ హాలిడేస్ అయితే ఇలా ఎండ్ అయ్యాయి. మరి మీరు మీ ఇంట్లో సంక్రాంతి ఎలా చేసుకున్నారు? కోడి పందాలకి వెళ్ళారా? వెళ్తే ఎంత గెలిచారో ఎంత ఓడిపోయారో కూడా నాకు చెప్పండి. ఐ హోప్ ఈ సంక్రాంతి అందరూ మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను.